హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ 8లోకి వచ్చేసాము. ఇక భోజనాల సమయం అయినట్లుంది. గంట కొట్టారు. అందరితో పాటు కింద కూర్చొని తన ప్రక్కనే ధృతిని కూర్చోమని ఆయన సైగ చేశారు. అలా వారితో కలిసి కబుర్లు చెప్తున్న ఆయన్ని చూస్తుంటే మనుషులందరూ ఒకేలాగా ప్రవర్తిస్తుంటారు, స్పందిస్తుంటారు. కానీ గొప్పవాళ్ళు మాత్రం తమ ప్రవర్తన ద్వారా స్పందనని చూపెట్టరు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే బాహాటంగా చూపెడతారు అనుకుంది. తమ భోజనాలు అయ్యాక ఆయన స్వయంగా కొందరికి వడ్డించారు. సమయం ఎలా గడిచిపోయిందో అంతు చిక్కలేదు. సాయంత్రం 4 అవుతుండగా ఆయన బయలుదేరారు. అందరూ కారు వరకు సాగనంపారు. కొందరు గుసగుసగా ఆ అమ్మాయి ఎవరు? ఎప్పుడూ ఎవరిని వెంట పెట్టుకుని రాలేదే అనడం, మరికొందరు లోగొంతుకతో చాలా దగ్గర వాళ్ళమ్మాయి అయి ఉంటుంది అనడం వినిపించి చాలా గర్వంతో కూడిన ఆనందాన్ని అనుభవించింది ధృతి. లింగమూర్తి, ఏమైనా అవసరమైతే నాకు కబురు చెయ్యి అని ఆయన ఆశ్రమం పెద్ద దగ్గర వీడ్కోలు తీసుకున్నారు. అలాగేనండి, మీరు ఇలాగే ఏటేటా జన్మదినోత్సవాలు చేసుకోవాలని, ఎంతోమందికి నూతన జీవితాలు అందించాలని మా ఆశ్రమం వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు భగవంతుణ్ణి కోరుకుంటారు అన్నాడు అతను. ధృతి కారులో కూర్చోబోతూ ఆ మాటలు విని చటుక్కున తల తిప్పి ఆయన వైపు చూసింది. అందుకు, నేను చేస్తున్నదేముందయ్యా? పుట్టిన ప్రతి వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఏదో చెయ్యాలి కదా. అదేదో నలుగురికి పనికొచ్చేది చేస్తే మంచిది అని నా ఉద్దేశం అంటూ ఆయన కారులోకి ఎక్కారు. కారు అనాథాశ్రమం గేటు దాటి రోడ్డు మీదకి వచ్చాక, మీ పుట్టినరోజని నాకు ఇంతవరకు తెలియదు. కాస్త ఆలస్యమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోండి అంది ధృతి. అందుకతను, ప్రొద్దుటే నాకు గుడ్ మార్నింగ్ చెప్తూ నోరు తీపి చేశావు. అంతకంటే ఏం కావాలి? నాకు ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది. జీవితంలో చాలా రోజుల తర్వాత ఇలాంటి అనుభూతి కలిగింది అన్నారు, ఆమె వైపు చూడకుండా విండోలో నుంచి చూస్తూ. ఇంతలో పుట్టినరోజు పండగ చేసుకునేంత గొప్ప విషయం అని నేను అనుకోవడం లేదు అని అన్నారు. నిరాడంబరం కన్నా గొప్పది లేదు. గొప్ప ఎప్పుడు నిర్మద్దభారంగానే ఉంటుంది అని అనిపించింది ఆమెకి. ప్రతిదీ నాకేమవసరం, దీనివల్ల నాకేమిటి లాభం అని ఆలోచిస్తానంటారు. కానీ చూసారా, మీలో ఎంత ఆత్మీయ అభిమానాలు ఉందాగున్నాయో. ఇందాక వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత తృప్తిని, ఆనందాన్ని పొందారో నేను గమనించాను. నిస్వార్థంగా వారి అవసరాలు తీరుస్తూ మీరు పొందే ఆనందాన్ని ఎలా నిర్వచిస్తారు? ఆత్మీయతలు, ఆపేక్షలు అనేవి అర్థం లేని పదాలని మీ ఉద్దేశం కదా అని అంది ధృతి. ఆయన వెంటనే తల తిప్పి ఆమెను చూస్తూ, ఆత్మీయతలు, ఆపేక్షలు నమ్ముతాను, కానీ అసలు నేను బంధుత్వాలనే నమ్మను. ఇందాక చూశావుగా, ఆ మిశ్రా కొడుకు పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ధనవంతుడు. కానీ తండ్రి ముసలితనంలో హృద్రోగంతో మంచాన పడితే వదిలించేసుకున్నాడు. గోవిందానికి 6 పిల్లలు, 3 కొడుకులు పెద్ద పెద్ద హోదాల్లోనే ఉన్నారు. ఆస్తమా రోగి ఇంట్లో ఉంటే న్యూసెన్స్ అని తరిమేశారు. ఇలా ఎందరో తమ జీవితమంతా కష్టపడి భార్యాపిల్లల్ని పోషించి వృద్ధిలోకి తెస్తే చివరికి వాళ్ళని రోడ్డుపాలు చేస్తారు. అటువంటి దిక్కులేని నిర్భాగ్యుల్ని చూశాక కూడా ఇంకా ఈ కుటుంబ వ్యవస్థని, అనుబంధాల్ని నమ్మమంటావా అని అడిగాడు తీవ్రంగా. ఆమె తనకు తెలియని సరికొత్త విషయాల్ని వింటున్నట్లు ఆశ్చర్యంగా వింటుంది. నిస్వార్థంగా నేను సేవ చేస్తున్నానన్నావు, అది శుద్ధ తప్పు. నేను అలా ఏం చేయటం లేదు. ప్రతి పని నాకు ఆనందం ఇచ్చేదే చేస్తున్నాను. అది నిస్వార్థం ఎలా అవుతుంది? పైపెచ్చు నేను దిక్కు దివాణం లేని వాణ్ణి. నేను చేరవలసింది అటువంటి గూటికే. అందుకే గూడు పటిష్టం చేసుకుంటున్నాను అన్నారు అదోలా నవ్వుతూ. ఆయన వాదన నిజమే కావచ్చు, కానీ పూర్తిగా ఆయన అనాత్మవాది అంటే ఆమె మనసు ఒప్పుకోలేదు. ఆమె ఆలోచనల్ని ఆటంకపరుస్తూ, ప్రొద్దుటే ఎవరో నీకిష్టమైన వ్యక్తి పుట్టినరోజన్నావు అని అన్నారు. ధృతికి ఒక్కసారిగా నవీన్ గుర్తొచ్చాడు. ఎంత ఆశ్చర్యం, తన విషయమే మర్చిపోయింది ఇంతసేపు అని అనుకుంటూ, ఈరోజు నవీన్ పుట్టినరోజు, అతనికి శుభాకాంక్షలు తెలియచేయడానికి వెళ్దామనుకున్నాను ప్రొద్దున అని అంది. ఇప్పటికైనా మించిపోలేదు కదా,
కారు ఎక్కడ ఆపమంటారో డ్రైవర్తో చెప్పు అని అన్నారు ఆయన. ఆమె ఉత్సాహంగా ముందుకు వంగి డ్రైవర్తో తమ ఇంటి వైపుగా వెళ్లే చోట కారు ఆపమని గుర్తులు చెప్పసాగింది. ఆమె ఆయన వైపు తిరిగేసరికి ఆయన వెనక్కి వాలి తనని నిశితంగా పరిశీలించడం గమనించి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది ధృతి. ఇక ధృతి వెళ్ళేసరికి నవీను ఇంటి దగ్గర లేడు. దయామణిని పలకరించి త్వరగా నడుచుకుంటూ అతను పనిచేసే గ్యారేజీ దగ్గరకు వెళ్ళింది. నవీన్ ఉన్నాడా అని అడిగింది ఓ కుర్రవాడిని. ఆ నవీన్ అన్నా, ఎవరు వచ్చిండ్రు అని కేక వేసి వాడి పని మీద వాడు వెళ్ళిపోయాడు. వాడు చూసి మాట్లాడిన వైపు కదిలింది ఆమె. కారు క్రింద నుండి 2 కాళ్ళు కనిపించాయి బయటికి. నవీన్ అని పిలిచింది. హలో, షేక్ హ్యాండ్ బదులు షేక్ లెగ్ అన్నాడు పాదాలు అటు ఇటు కదుపుతూ. అందుకు ఆమె, చాలే బయటికి రా, ఏది పుట్టినరోజు బుజ్జిబాబు అవతారం చూడని అంది నవ్వుతూ. అతను నెమ్మదిగా వీపుతో దేకుతూ వచ్చి లేచి నిలబడ్డాడు. మొహమంతా ఆయిల్ మరకలు, నల్లని బట్టలు, జుట్టంతా దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాడు. ఆమె అతన్ని తీవ్రంగా చూసి, ఇవాళ బర్త్డే అని గుర్తుందా అని అడిగింది. అందుకేగా ఈ పాటలన్నీ, పుట్టటమేదో గొప్ప పనిలాగా పనిగట్టుకొని వచ్చి మరీ చెప్తున్నావు అన్నాడు విసుగ్గా. సర్లే, నీతో ఇదెప్పుడు ఉన్నదే గాని ముందు ఇంటికి పద, స్నానం చేసి భోజనం చేయి, మీ అమ్మ ఎదురు చూస్తుంది అని అంది. ఆ తర్వాత అని అడిగాడు. సినిమాకి వెళ్దామా అని అడిగింది. అంతలో నవీనన్నా అంటూ ఇందాకటి అబ్బాయి పరిగెత్తుకొచ్చాడు. ఇక్బాల్కి యాక్సిడెంట్ అయింది, ఆటో టర్నోవర్ అయింది అన్నాడు ఒకరుస్తూ. ఎక్కడా, ముందు పదా అంటూ హడావడిగా పరిగెడుతూ ధృతి భుజం తట్టి చెప్పాడు. ఎవరికో డబ్బులిచ్చి కుర్చీలో కూర్చొని ఏం చేస్తారు అని దేవుడు అననిత్యం కొత్త సినిమాలు ఆడిస్తూనే ఉంటాడు. నేనది చూసుకొని వస్తా, నువ్వు ఇంటికి వెళ్ళు అని. ఇవి నాకు చాలా మామూలే అన్నట్లుంది అతని స్వరం. ఒకే రోజు పుట్టిన మనుషులు ఒకే రకంగా ఆలోచిస్తారేమో. అటువంటి 2 వ్యక్తులు తన జీవితంలో ప్రముఖ పాత్ర వహించడం యాదృచ్ఛికం అనుకుంది ధృతి. ప్రేమ్ ఏదో పని మీద వైజాగ్ వెళ్ళాడు. అతని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. బాబుగారికి ప్రేమ్ బాబు ఉంటే బాగా పొద్దుపోయేది. లేకపోతే ఎంతసేపు ఆఫీస్ పనులే. అర్ధరాత్రి దాకా ఏవో లెక్కలు అవి చూసుకొని నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంటారు. ఈరోజు ఇప్పటిదాకా లేవలేదు అన్నాడు సుబ్బరాజు ధృతితో. అరే, 9 అయిపోయింది, ఇంకా లేవలేదా అని అడిగిందామె కంగారుగా. లేదు అన్నట్లు పెదవి విరిచి అతను వెళ్ళిపోయాడు. ఆఫీస్కి తయారవుతుందే కానీ ఆమె కళ్ళు ఆత్రంగా ఆయన కారు కోసం కిటికీల నుంచి చూస్తూనే ఉన్నాయి. టైం అయిపోతుంది కానీ ఆయన జాడలేదు. ఇంకా ఉండబట్టలేక ఆమె ఇంటి వైపు నడిచింది. లోపలికి వెళ్తూ సుబ్బరాజు అని పిలిచింది. సుబ్బరాజు ఎక్కడా కనిపించలేదు. నెమ్మదిగా లోపలికి నడిచింది. వంటింట్లో కూడా సుబ్బరాజు కనిపించలేదు. గది ముందు నుంచి నడిచొస్తూ ఉండగా ధర్మానందరావు గారి గదిలో మంచం మీద పడుకొని కనిపించారు. ఒక్క నిమిషం అక్కడ నిలబడి చూసి వెళ్ళిపోదామా అని అనుకుంటుండగా దాహం అని వినిపించింది. ఆమె వెనక్కి తిరిగింది. మళ్ళీ దాహం అని అన్నారు. కళ్ళు మూసుకొని గబగబా నడిచి పక్కనే ఉన్న జగ్గులో నుండి నీళ్లు వంచి గ్లాసులో పోసి అందించింది. ఆయన కళ్ళు మూసుకొని నోరు తెరిచారు. కొద్దిగా నీరు నోట్లో పోస్తుండగా ఆయన శరీరం వేడిగా తగిలింది ఆమె చేతికి. చాలు సుబ్బరాజు, ఫ్యాన్ ఆపేయి అన్నారు నీరసంగా మళ్ళీ పడుకుంటూ. ధృతి ఫ్యాన్ ఆఫ్ చేసి నిండుగా రగ్గు కప్పింది. ముందు గదిలోకి వచ్చేసరికి సుబ్బరాజు డాక్టర్ని వెంట పెట్టుకొని వస్తూ కనిపించాడు. అమ్మాయి గారు వచ్చారా, మీకు అప్పచెప్పి రావాల్సిందని తెగ బాధపడిపోయాననుకోండి అని అన్నాడు. ధృతి మళ్ళీ లోపలికి నడిచింది. డాక్టర్ గారు పరీక్ష చేసి గంటకి టెంపరేచర్ నోట్ చేయండి, ఈ మందులు తెప్పించి వాడండి, అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సుబ్బరాజు, హార్లిక్స్ కలుపుకురా అని చెప్పి ధృతి ఆయన పక్కనే కూర్చొండిపోయింది. ఆ ముందు రోజే ఆయన చురుకుతనాన్ని
ఉత్సాహాన్ని మెచ్చుకున్నందుకు దిష్టి కొట్టిందేమోననిపించింది ఆమెకు. ఆయన ఆ రోజంతా మూలుగుతూనే ఉన్నాడు. ఒక్క రోజులోనే చాలా వృద్ధాప్యం ముంచుకొచ్చేసినట్లు కనిపించారు. జ్యోతి టెంపరేచర్ నోట్ చేస్తూ టైం ప్రకారం మందులు వేస్తూ అక్కడే కూర్చుంది. ఆయన మూసిన కన్ను తెరవలేదు. మధ్య మధ్యలో కాస్త కణతలు నొక్కు మంచినీళ్ళివ్వు అని అడుగుతున్నారు. సుబ్బరాజు బలవంతం మీద ధృతి మధ్యలో వెళ్ళి భోంచేసి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చుంది. ఇంత జ్వరం ఎప్పుడూ రాలేదమ్మా. అయ్యగారిని చూస్తుంటే నాకు బెంబేలుగా ఉంది. మీరు లేకపోతే ఏమైపోయేవాడినో అంటూ సుబ్బరాజు తెగ కంగారు పడిపోయాడు. ఇక రాత్రి అయిపోయింది. సుబ్బరాజు క్రింద కూర్చొని మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. ధృతి లేచి పుస్తకాల అర దగ్గరికి నడిచింది. వివేకానంద ఉపన్యాసాలు, జిడ్డు కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలు వరుసగా ఉన్నాయి. ఎర్రని అట్టతో పెద్ద బౌండ్ పుస్తకం ఒకటి చివరగా కనిపించింది. ఆమె దాన్ని అందుకుని పేజీలు తిరగేయసాగింది. మొదట్లో అన్నీ తెల్ల కాగితాలే కనిపించాయి. తర్వాత చేతి వ్రాతతో రాసిన అక్షరాలు కనిపించాయి. అప్పటికి కానీ ఆమెకి అర్థం కాలేదు అది ఆయన డైరీ అని. ఆ విషయం తెలియగానే ఆమె మూసేసి పెట్టేయబోయింది. కానీ ఒక పేజీలో ధృతి అని తన పేరు కూడా రాసి కనిపించింది. ఒక్క నిమిషం ఆ సహజమైన ఉత్సుకత ఆ అక్షరాలనే చూస్తూ ఉండిపోయాయి. వాటి క్రింద ఆయన ఏం రాశారని చూడాలనిపించింది. తప్పు వద్దు అంది మనసు. పర్వాలేదు, నా గురించేగా అనిపించింది. మళ్ళీ గొప్ప సంఘర్షణలో పడిపోయింది కాసేపు. చివరికి ఏమైతే ఇదయిందిలే అని చదవటానికి నిశ్చయించుకుంది. సుబ్బరాజు, మంచినీళ్ళు అని ఆయన గొంతు వినిపించగానే చటుక్కున డైరీ యథాప్రకారంగా పెట్టేసి ఒక్క అంగలో మంచం దగ్గరికి వెళ్ళింది. ఆయనకి మంచినీళ్లు తాగిస్తుండగా ఆయన కళ్ళు తెరిచారు. ధృతిని చూసి ఆశ్చర్యంతో నువ్వా అని అన్నారు. అవును, పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నాను అని అంది. జ్వరం జారిన గుట్టుగా ఆయన మొహం మీద చిరుచెమటలు అలుముకున్నాయి. ఆమె అనాలోచితంగా తన కొంగుతో వాటిని తుడిచింది. సుబ్బరాజు ఉన్నాడు, నువ్వు వెళ్ళి పడుకో అని అన్నారు. పర్వాలేదు అని అందామె. తిరిగి డైరీ చూడడానికి ఆమె సంస్కారం అంగీకరించలేదు. అమ్మయ్యా, ఆ బలహీన క్షణం గడిచిపోయింది కదా అని అనుకుంది. మరుసటి రోజు ఆయనకి జ్వరం జారింది. ధృతిని ఆఫీస్కి వెళ్ళిపోమ్మని చెప్పారు. అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పింది ఆమె. ఆయన తలెత్తి ఆమె వైపు ఏదో చెప్పదలుచుకున్నట్లు ఓ నిమిషం చూసి మళ్ళీ తల వంచేసుకున్నారు. ఆమె కదలబోతుండగా ధృతి అని పిలిచారు. ఆ గొంతు సౌమ్యంగా, మునిపెప్పుడు విననంత మృదువుగా, మంద్రంగా వినిపించింది. ఏమిటి అని అడిగింది దగ్గరకొచ్చి. అప్పుడు ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు ఆమెని ఆప్యాయంగా చూస్తూ. మీరు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు, అది నా బాధ్యత అని అంది ఆయన ఆప్యాయతకి కరిగిపోతూ. ఆ పైన ఆయన మాట్లాడలేదు, తల ఊపి ఊరుకున్నారు. ఇక ధృతి ఆఫీస్కి వెళ్ళిపోయింది. లంచ్ టైంలో కారు దిగి లోపలికి వస్తున్న ధర్మానందరావు గారిని చూసి ఆశ్చర్యపోయింది. ఆయన రూమ్లోకి వెళ్ళగానే తాను వెనకాలే వెళ్ళింది. ధృతి, ఆ క్రేన్ మర్చెంట్ ఫైల్ తీసుకురా, వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయి అంటూ చాలా హడావుడిగా ఆమెకి పనులు పురమాయించారు. అందుకు ధృతి ఆయన వైపు చూస్తూ, ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా, అప్పుడే ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని అంది. ఆయన దిగ్గున తలెత్తి చూసి చెప్పిన పని చెయ్యి క్విక్ అన్నారు, కోపం చిరాకు కలగలిపి. అంతే, ఆమె ముఖం రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయింది. చాలా అవమానంగా అనిపించింది. నువ్వు నాకు చెప్పేటంత దానివా అన్నట్లు ఆయన చూసిన చూపు ఆమె మర్చిపోలేకపోయింది. ఆయన చెప్పిన పనులు మౌనంగా చేయసాగింది. డిక్టేషన్ తీసుకునేటప్పుడు కూడా పరధ్యానంగా ఉండి మళ్ళీ తిట్లు తింది. ఆమెకి చాలా ఏడుపొచ్చేసింది. బలవంతంగా ఆపుకుంది. ప్రొద్దుటే టీచరు ముందు పెట్టుకుందని సంతోషంగా ఉన్న పాపని అకారణంగా ఆ టీచర్ పిలిచి తిడితే ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా అనిపించింది. రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా పక్కన కూర్చొని జాగారం చేస్తే థ్యాంక్స్ చెప్పి బదులు తీర్చేసుకున్నారు. ఇంకా నీకు నాకు మధ్య
ఏం లేదు అనుకొని ఉంటాడు ఈ వ్యాపారస్తుడు అని అనుకుంది మనసులో. సాయంత్రం ఇంటికొచ్చి అలాగే పడుకొని ఉండిపోయింది. నిన్నటి రోజంతా ఎంతటి టెన్షన్ అనుభవించింది. ఆయనకి జ్వరంగా ఉంటే తను ఎందుకు అంత కంగారు పడినట్లు? బహుశా ఒక దగ్గర ఉంటున్న అనుబంధానికేమో. అనుబంధం అన్న మాట అనుకోగానే నవ్వొచ్చింది. అందుకే ఆయన భయపడుతున్నట్లున్నాడు. బంధాలు అనే పదం వింటేనే ఆ మనిషి ఉలిక్కి పడతాడు కామోసు అని అనుకుంది. ఆమెకి ఒక్కసారిగా చాలా నిరుత్సాహం, నిస్సత్తువ ముంచుకొచ్చేశాయి. ఆయనకి ఆపేక్షలు, అనురాగాలు తెలియజేయడం అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదటం లాంటిదే. తన పరిధిలోంచి ఆయన బయటికి రాడు. ఒక్కవేళ ఎవరైనా తను గీసుకున్న గిరిని దాటి లోపలికి వస్తుంటే భరించలేడు. వెంటనే తావేలు తన చిప్పలోకి ముడుచుకుపోయినట్లు ముడుచుకుపోతాడు. ఆయన తాను కావాలని ఏర్పరచుకున్న అహం అనే అంధకారంలో హాయిగా ఉన్నానన్న భ్రమలో జీవితం గడుపుతున్నాడు. ఆ అహాన్ని జయిస్తే ఆత్మ నిద్రలేస్తుందని ఆయన భయం, కోపం, బలహీనతని, అసహనం, అపజయాన్ని సూచిస్తాయి. బహుశా ఓడిపోతానన్న భయం కలగగానే ఆయన అలా మారిపోయాడేమో అనుకొని తనని తాను స్వాంతనపరుచుకుంది. ఆమె ఆ రాత్రి ఏమీ తినకుండా అలాగే పడుకుంది. గుండె దడదడలాడింది. తెల్లవారగట్ల ఉలిక్కి పడుతూ నిద్రలోంచి లేచి కూర్చుంది. నోరంతా తడారిపోయి దాహంగా అనిపించింది. లేచి మంచినీళ్లు తాగుతుంటే తనకొచ్చిన పీడకల గుర్తొచ్చింది. అదేమిటంటే తను ఒంటరిగా పెద్ద మహాల్లో తిరుగుతుంది. ఎటు చూసినా కిటికీలు, తలుపులు కనిపిస్తున్నాయి. కానీ దగ్గరికెళ్ళి తీస్తే తీయబడటం లేదు. పైన ఎత్తు మీద ధర్మానందరావు గారు కూర్చుని పైప్ తాగుతున్నారు. ఆయనని అరిచి పిలుస్తున్నా ఆయన వినిపించుకోవడం లేదు. కానీ తన వైపు చూడడం కానీ చేయడం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలని తాను మెట్లెక్కుతున్న కొద్దీ అవి ఎక్కువైపోతున్నాయి. ఆయన ఇంకా ఇంకా దూరంలో కనిపిస్తున్నారు. సగం మెట్లెక్కి ఆయాసంతో ఇంకా ఎక్కలేక అవస్థలు పడుతుంటే క్రింద నుండి నవీన్ ధృతి ధృతి అని పిలుస్తున్నాడు. నవీన్ని చూసిన ఆనందంతో గబగబా క్రిందికి దిగుతుంటే ఆ మెట్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. పైనుండి ధర్మానందరావు గారు ధృతి అని పిలుస్తున్నారు. పైకి ఎక్కుదామా అని అటు చూస్తుంటే క్రింద నుండి నవీన్ ధృతి అని ప్రేమగా పిలుస్తున్నాడు. ఎటు వెళ్లాలో తేల్చుకోలేక అక్కడే కూలబడి తను హృదయ విదాకారంగా ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి నోరు తడారిపోయింది. కల గుర్తు చేసుకోగానే మళ్ళీ గొంతు తడారిపోయింది. కళ్ళ నుండి నీళ్లు ఆగకుండా కారుతున్నట్టు గమనించి కొంగుతో తుడుచుకుంది. ఏమిటి కలకి అర్థం? ఎందుకిలా బలహీనురాలనైపోతున్నాను? ఎటువంటి పరిస్థితుల్లోనూ కంటతడి పెట్టని తాను ఇలా దుఃఖించడమేమిటి అని తనని తాను ప్రశ్నించుకుంది. ఆమెకి ఆ నిమిషంలో పరిగెత్తుకుంటూ నవీన్ దగ్గరికి వెళ్ళిపోవాలని బలంగా అనిపించింది. ఇంకా నెక్స్ట్, మహోన్నత శిఖరాలు, నిర్మానుష్యాలు, గొప్పవారెప్పుడు ఒంటరివారే. జ్ఞానం, ధనం పెరుగుతున్న కొద్దీ మామూలు మనుషుల నుండి వారు తమకు తెలియకుండానే దూరం అవుతారు అని అనుకుంటూ నవీన్ నాకు వచ్చిన కళ అంటూ చెప్పబోయింది ధృతి. అదే చెప్పబోతున్నాను. ఆయన ఒంటరితనం అనే తలుపులని, కిటికీలని ఛేదించుకొని నువ్వు లోపలికి ప్రవేశింప చూస్తున్నావు. కానీ నీ ప్రయత్నం సరిపోలేదు. ఈ పోరాటంలో నా స్నేహితునికి దూరమైపోతానేమోననే భయం కూడా నీ మనసులో ఏదో మూల కలుక్కుమంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుస్తుంది అంటూ ఆగాడు. ఆగిపోయావేం? చెప్పు, పర్వాలేదు అని అంది. నా మీద ఎంత అపేక్ష ఉందో ఆయన మీద కూడా నీకు అంత అభిమానం ఉంది. ఇద్దరిలో ఒక్కరిని కూడా వదులుకోలేక సందిగ్ధంలో ఉన్నావు అని అన్నాడు. అవును, అనవసరంగా నాకు తెలియకుండానే ఆయన మీద అభిమానం పెంచేసుకున్నాను. ఆయన నైజం దీనికి పూర్తిగా విరుద్ధం. ఎవరిని దగ్గరగా అనుకోలేరు. అభిమానం, ప్రేమ పంచివ్వలేరు. తనని తప్ప ఇతరులను ప్రేమించలేని ఆత్మారాధకుడు అని అంది. అక్కడే పొరపడుతున్నావు. ప్రేమించడానికి వెనకాడే వ్యక్తి ఒకవేళ ప్రేమిస్తే మాత్రం చాలా గొప్పగా ప్రేమిస్తాడు అని అన్నాడు నవీన్. చూడబోతే నా లక్ష్యాన్ని నేను చేరుకోవటం
చాలా కష్టం అనిపిస్తుంది. ఎంతో ఆసక్తితో ఆవరించినట్లు అనింది ధృతి. లక్ష్యం సాధించలేకపోవడం మన చేతుల్లోనే ఉంది. ప్రయత్నిస్తే అసాధ్యాలనుకున్నవన్నీ సాధ్యాలే. ఇటువంటి నిరుత్సాహం నీ నుండి నేను ఆశించలేదు. ధృతి అందరి అమ్మాయి లాంటిది కాదు. అనుకున్నది సాధిస్తుందనే నా నమ్మకాన్ని త్రుంచి పారవేస్తున్నావు. నీ ప్రయత్నం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు. అసలు నన్ను అడిగితే నువ్వు ఇంతవరకు ఆయనకి ప్రేమాభిమానాల గురించి తెలిసేట్లుగా చేయడానికి అస్సలు ప్రయత్నించలేదు. ఇప్పటి నుండి ఒక ఛాలెంజ్గా తీసుకొని నీ పద్ధతిలో నువ్వు ప్రయత్నించు. గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకోవడమే పెద్ద నేరం కాదు. అసలు జీవితంలో ఏ లక్ష్యం లేకపోవడమే పెద్ద నేరం తెలుసా అని అన్నాడు నవీను. ఆయనకి నా గురించి, నా కుటుంబ వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసు. అదే నా బలహీనమైన పాయింట్ అయి కూర్చుంది. కానీ నాకు ఆయన జీవితం గురించి ఒక్క విషయం కూడా తెలియదు. తెలుసుకునే మార్గం కూడా కనిపించడం లేదు అంటూ ఉండగానే ఇంటి దగ్గరికి వచ్చేశారు. అలవాటుగా నవీన్ ఇంటి దాకా వచ్చి దింపాడు. గుమ్మం దాకా రాగానే ఇంట్లోంచి నవ్వుతూ గట్టిగా ప్రేమ్ గొంతు వినిపించింది. లోపలికి రా నవీన్ అంటూ ధృతి ఇంట్లోకి నడిచింది. హలో ధృతి, వైజాగ్ నుండి నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ ఓ ప్యాకెట్తో ఎదురొస్తూ వెనకాలే నవీన్ని చూసి ఆగిపోయాడు. అది చూసిన ధృతి, నవీన్ నా ఆత్మమిత్రుడు అంటూ పరిచయం చేసింది ధృతి. ప్రేమ్ తెలుసు కదా అంటూ నవీన్నే అడిగింది. ఇద్దరు చేతులు కలుపుకున్నారు. ధృతి నవ్వుతూ, మీరు లేకపోతే అక్కడ సందడే లేదు, వెళ్ళిన పనులు అయ్యాయా అని అడిగింది. అన్నీ దివ్యంగా జరిగాయి. చూడు, ఈ చీర నీకు చాలా నప్పుతుంది అనిపించి కొన్నాను అంటూ కవర్లోంచి చీర తీసి చూపిస్తూ, చీర అయితే అమ్మయ్యలేవుగా అన్నాడు అదోలా చూస్తూ. దెబ్బతిన్నట్టు చూసింది ధృతి ప్రేమ్ వైపు. నవీన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రవితో అతని చదువు గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ్ తన ధోరణిలో తాను మాట్లాడేస్తున్నాడు. నాన్నగారికి వార్తలు వినడానికి ఇది చాలా బాగుంటుందని ఈ పాకెట్ ట్రాన్సిస్టర్ తెచ్చాను. అమ్మగారికి చీర అని అన్నాడు. సుభద్ర వెంటనే నాకెందుకు బాబు అంది. కానీ మొహంలో ఆనందం కనపడుతూనే ఉంది. ఇక సీతారామయ్య గారు అప్పుడే ట్రాన్సిస్టర్ని పరిశీలించేస్తూ ఉన్నాడు. ధృతి అందరినీ చూసి ప్రేమ్ వైపు తిరిగి, మీరు మరోలా భావించకండి, నాకు ఇలా బహుమతులు తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు అంటూ చీర పాకెట్లో పెట్టి అతని చేతికి అందించింది. ఆమె చేసిన ఆ పనికి నవీన్ తప్ప అందరూ బాధపడిపోతున్నట్లు ఆమెని ప్రేమ్ని మార్చి మార్చి చూశారు. కానీ ప్రేమ్ పెద్దగా బాధపడినట్లు లేడు. సరే, ఇప్పుడు తెలిసిందిగా నీకు ఇష్టం లేదని, ప్రస్తుతానికి తీసుకో, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. నేనెటు చీరలు కట్టుకోను కదా అని అన్నాడు ప్రేమ్. అతని మాటలకి ధృతి పక్కున నవ్వేసింది. సుభద్ర సీతారామయ్యలు కూడా పెద్దగా నవ్వసాగారు. పరిస్థితి కాస్త తేలిక పడటంతో నవీన్ కదిలి, ధృతి వెళ్ళొస్తాను అని అన్నాడు. అప్పుడేనా, కాసేపు ఉండు అంది ధృతి. ఆ మాట విన్న సుభద్ర ముఖం చిట్లించి కూతురి వైపు చూసింది. నవీన్ మాత్రం లేదు, కాస్త పనుంది, వస్తా అంటూ అందరి వైపు చూసి చెప్పి నవీన్ వెళ్ళిపోయాడు. రవి, నీ కోచింగ్ గురించి మాట్లాడాను. వెంటనే వెళ్ళి అక్కడ కుమార్ అని ఉంటాడు, అతనికి నా పేరు చెప్పి జాయిన్ అయిపో అనగానే రవి ఎగిరి గంతేసినంత పని చేసి థ్యాంక్స్ అండి అని అన్నాడు. అందుకు ప్రేమ్ ఊరికే కృతజ్ఞతలు చెప్పి నన్ను పరాయవాణ్ణి చేసేస్తున్నారు అని అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో. అందుకు, అదేం మాట బాబు, అసలు నిన్ను చూస్తుంటే మాకు అస్సలు పరాయివాడిగా అనిపించడం లేదు అని అన్నాడు సీతారామయ్య. సుభద్ర కూడా వంతపాడుతూ, ఏ జన్మలో బంధమో నాయనా, ఇంత ప్రేమ కురిపిస్తూ ఇన్ని సాయలు చేస్తున్నావు అని అంది. ధృతికి ఆ దృశ్యం, ఆ వాతావరణం పరమ అవాస్తవికంగా అతిశయంగా అనిపించి లోపలికి వెళ్ళిపోయింది. ప్రేమ్ రవికి కృతికి ఏవో జోక్స్ చెప్పి వినిపిస్తున్నాడు. వాళ్ళు మాత్రం అవసరానికి మించి నవ్వుతున్నారు. లోపల నుంచి ఆమె అంతా వింటూనే ఉంది. కొంచెం సేపు అయ్యాక
వెళ్ళడానికి ఉద్యుక్తుడైనట్లు ఉన్నాడు. ధృతి, అబ్బాయి వెళ్ళిపోతాడట అంటూ తల్లి పిలుపు వినిపించి యువతలకి వచ్చింది. ధృతి, నేను లేనప్పుడు అంకుల్కి జ్వరం వస్తే కంటికి రెప్పలా చూసి సేవలు చేసావట కదా, థ్యాంక్స్ అని అన్నాడు. ఆ మాటకి ఎవరు చెప్పారు? కాస్త ఆశగా అడిగింది.